రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ దేవుడికే ఎరుక. నిన్నటిదాకా కింగ్ ఆయనే, కానీ ఇవాళ సడన్ గా కింగ్ మేకర్ అవతారం ఎత్తారు. ఏకంగా 10 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక రాజకీయ దిగ్గజం ఉన్నట్లుండి తన కుర్చీని వదిలేసి రాజ్యసభకు ఎందుకు వెళ్తున్నారు? అసలు సుపరిపాలన బాబు మనసులో ఏముంది? ఇది ఢిల్లీ పెద్దల ఒత్తిడా, లేక తన వారసుడి భవిష్యత్తు కోసం ఆయనే స్వయంగా వేసిన మాస్టర్ స్కెచ్చా? బీహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న నితీష్ కుమార్ తాజా ఎత్తుగడ వెనక ఉన్న ఆ అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేశ రాజకీయాల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్థానం అత్యంత ప్రత్యేకం. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగటంలో ఆయన పాత్ర అత్యంత కీలకమైనది. బీహార్ రాజకీయాల్లో ఆయనది ఆషామాషీ ట్రాక్ రికార్డు కాదు. ఏకంగా 10 సార్లు ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టి చరిత్ర పుటల్లో చెరగని ముద్ర వేసుకున్న రాజకీయ దురంధరుడు. రాష్ట్రం నుంచి కేంద్రం వరకు అనేక పదవులు అలంకరించి తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ సృష్టించుకున్న ఈ ఓల్డ్ మ్యాన్ అలియాస్ గోల్డ్ మ్యాన్ నేడు అనూహ్యంగా రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధం కావటం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. నితీష్ కుమార్ స్వయంగా రాజ్యసభకు నామినేషన్ వేయటం అనేది యావత్ దేశ ప్రజలు ఏమాత్రం ఊహించని పరిణామం. ఒక రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాటు తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన ఆయన హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ పండితుల మెదళ్లను తొలుస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, ఈ హఠాత్ ఎత్తుగడ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి అని. నితీష్ కుమార్ను సీఎం పదవి నుంచి ఎవరైనా తప్పించారా, లేదా ఆయనే స్వయంగా తప్పుకున్నారా అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు బీహార్ అంటేనే భయపడే రోజుల్నించి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించిన ఆయన పాత్ర వెలకట్టలేనిది. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నడూ ఎవ్వరికీ తలవంచని నాయకుడు ఉన్నట్టుండి ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలేసి రాజ్యసభకు వెళ్లడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి తీరుతుందని విశ్లేషిస్తున్నారు. తన పదవీ కాలాన్ని మధ్యలోనే వదిలేసి పెద్దల సభకు వెళ్లడం వెనుక బీజేపీ అధిష్టానం ఒత్తిడి ఉందా, లేక తన తదుపరి రాజకీయ వారసత్వం పదిలపరుచుకునేందుకు ఆయనే స్వయంగా వేసిన ఒక మాస్టర్ ప్లాన్ ఇదా అన్న కోణంలో ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతుంది. బీహార్ రాజకీయాలు మార్చేసిన ఘనత ముమ్మాటికి నితీష్ కుమార్దే. లా అండ్ ఆర్డర్ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని దారిలో పెట్టి విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న గొప్ప నేత ఆయన. ట్రాక్ రికార్డు గమనిస్తే ఎటు చూసినా నితీష్ కుమార్ని తప్పుబట్టలేని, ఆయన్ను దాటి రాజకీయాలు చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అయితే ఇంతటి ఘన చరిత్ర ఉన్న నితీష్ ఇప్పటి వరకు స్పష్టమైన రాజకీయ వారసుడు ఎవ్వరూ లేకపోవటం గమనార్హం. ఆయన కుమారుడు సైతం నిన్నటి వరకు పరిపాలనా విషయాల్లో కానీ, నితీష్ స్థాపించిన జేడీయూ పార్టీలో కానీ ఎక్కడా క్రియాశీలకంగా కనిపించలేదు. ఎలాంటి ప్రభావమూ చూపలేదు. అలాంటిదిప్పుడు హఠాత్తుగా నితీష్ తీసుకున్న నిర్ణయంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటిదాకా తెరవెనకే ఉన్న కుమారుడిని అనూహ్యంగా తెరపైకి తీసుకురావటం రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇన్నాళ్లు కుటుంబ రాజకీయాలను, వారసత్వ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన నితీష్ కుమార్ ఇప్పుడు అదే దారిలో పయనించటం అందరినీ విస్మయపరుస్తుంది. వయస్సు మీద పడటం, అలాగే కొంతకాలంగా ఆరోగ్య సంబంధిత కారణాలతో ఆయన తన విధానం మార్చుకున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. జేడీయూ పార్టీ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని పార్టీ పగ్గాలు తన కుమారుడి చేతుల్లో సురక్షితంగా పెట్టేందుకే ఆయన ఈ మాస్టర్ స్ట్రోక్ వేశారని స్పష్టంగా అర్థమవుతుంది. తన కుమారుడిని నేరుగా డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం ద్వారా భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. నిన్నటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న కుమారుడి కోసం తన సొంత సిద్ధాంతాలే పక్కన పెట్టి పార్టీని, అధికారాన్ని ఒకేసారి వారసుడికి అప్పగించేందుకు ఈ రాజ్యసభ నిర్ణయం ఒక ఆయుధంగా వాడుకున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఇన్నాళ్ళు వారసత్వ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించిన నితీష్
ఇప్పుడు అదే బాట పట్టడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. తన కుమారుడిని తెరపైకి తేవడం ఒక ఎత్తైతే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇన్నేళ్ల బీహార్ చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీకి ఆఫర్ చేయడం, ఈ అనూహ్య నిర్ణయం వెనుక ఉన్న నితీష్ మార్క్ చాణక్యం ఏంటి? ఎన్డీఏ కూటమిని ఎలా తన గుప్పిట్లో ఉంచుకున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం వ్యవహారంలో ఎన్డీఏ కూటమిలో ప్రధాన పక్షమైన బీజేపీకి కూడా భారీ లబ్ధి చేకూరబోతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం నితీష్ కల్పించారు. వాస్తవానికి ఆ కూటమి గెలుపులో నితీష్ పాత్రే అత్యధికం. అయితే ఇప్పుడు నితీష్ రాజ్యసభకు వెళుతుండటంతో ముఖ్యమంత్రి పీఠం సహజంగానే బీజేపీకి దక్కనుంది. బీహార్ రాజకీయ చరిత్రలో ఒక బీజేపీ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కాబోతుంది. ఇక్కడే నితీష్ కుమార్ తన అద్భుత రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. పాము చావాలి కర్ర విరక్కూడదు అన్న సామెత్యందంగా కూటమిలో ఎలాంటి విభేదాలు రాకుండా బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసి సంతృప్తిపరుస్తూనే తన కుమారుడికి సునాయాసంగా డిప్యూటీ సీఎం పదవి దక్కేలా పావులు కదిపారు. ఇది ఆయన వ్యూహాత్మక రాజనీతికి ఒక అద్భుతమైన నిదర్శనం. బీజేపీకి సీఎం సీట్ ఆఫర్ చేయడం ద్వారా నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో ఎలాంటి పగుళ్లు రాకుండా జాగ్రత్త పడ్డారు. తన రాజీనామా నిర్ణయంతో కూటమిలో ఎలాంటి రాజకీయ సంక్షోభం తలెత్తకుండా మిత్రపక్షాలను కలుపుకుపోయేలా వ్యూహరచన చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకున్న ప్రాబల్యం గుర్తించి వారితో ఘర్షణ పడకుండా రాష్ట్రాన్ని వారికి అప్పగించి కేంద్ర రాజకీయాల్లో తాను క్రియాశీలక పాత్ర పోషించేందుకు రాజ్యసభ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది కేవలం పదవీ విరమణ కాదు, తన పార్టీ జేడీయూ తన వారసుడి భవిష్యత్ సురక్షితంగా ఉంచేందుకు వేసిన ఒక పక్కా స్కెచ్గా మనకు అర్థమవుతుంది. బీజేపీతో ఉన్న పొత్తును మరింత బలోపేతం చేసుకుంటూనే తన కుమారుడికి పాలనాపరమైన అనుభవాన్ని గడించేందుకు డిప్యూటీ సీఎం పదవిని ఒక చక్కని వేదికగా మలిచారు. ఇది రెండు పార్టీలకు ఒక విన్ విన్ సిచ్యువేషన్గా చెప్పొచ్చు. తాజా పరిణామాలతో నితీష్ కుమార్ రాజకీయ జీవితంలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఆయన రాజ్యసభలో అడుగుపెట్టడం ద్వారా దేశంలో 4 చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన అతి కొద్ది మంది రాజకీయ దిగ్గజాల జాబితాలో చేరనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, లోక్సభ ఎంపీగా సుదీర్ఘ సేవలందించిన ఆయన ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా తన బాధ్యతలు నిర్వర్తించబోవడం విశేషం. ఈ పరిణామం బీహార్ రాజకీయాల్లో ఒక శకం ముగిసి మరో కొత్త శకం ప్రారంభం కాబోతుందనే స్పష్టమైన సంకేతాలిస్తుంది. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి తన దృష్టిని పూర్తిగా మళ్లించడం ద్వారా రాబోయే రోజుల్లో ఢిల్లీ రాజకీయాల్లో ఆయన కీలక భూమిక పోషించబోతున్నారని స్పష్టమవుతుంది. సుదీర్ఘకాలం పాటు రాష్ట్రాన్ని ఏలిన ఒక నేత తన పదవీ విరమణ దశను సైతం ఎంతో హోందాగా, వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకోవచ్చో నితీష్ కుమార్ నిరూపించారు. మొత్తం మీద చూస్తే నితీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం అటు బీహార్ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశ రాజకీయ ముఖచిత్రానికి ఒక కొత్త పాఠం నేర్పుతోంది. తనను ఎవ్వరూ తప్పించలేదని, సరైన సమయంలో తనంతట తానే తప్పుకుంటూ ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో నిర్ణయించే సుప్రీం పవర్ తనదేనట్టు ఆయన మరోసారి నిరూపించుకున్నారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్న సామెత నిజం చేస్తూ అటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూనే ఇటు బీజేపీకి సీఎం పీఠం అప్పగించి జాతీయ స్థాయిలో తన స్థానం మరింత పటిష్టం చేసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ నితీష్ కుమార్ నిరుపమానమైన రాజకీయ మేధస్సుకు, చాణక్యనీతికి అద్దం పడుతుంది. ఎవ్వరి అంచనాలకు అందకుండా తనదైన శైలిలో వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్తో బీహార్ రాజకీయాల్లో నితీష్ ముద్ర ఎప్పటికీ చెరగనిది, ఎవ్వరూ చెరపలేనిదనేది మనకు అత్యంత స్పష్టంగా అర్థమవుతుందనేది మాత్రం ఖచ్చితమనే చెప్పాలి. అది నితీష్ కుమార్ అంటే. తను అనుకున్నది సాధించడంలో ఆయనకు ఆయనే సాటి. వయస్సు మీద పడుతున్న ఆయనలోని రాజకీయ చాణక్యుడు మాత్రం ఇంకా కుర్రాడే అని ఈ ఒక్క దెబ్బతో తేలిపోయింది. తన వారసుడిని అందలమెక్కించారు.
మిత్రపక్షం బీజేపీని కూల్ చేశారు. తాను రాజ్యసభకు వెళ్లి జాతీయ స్థాయికి ఎదిగారు. ఎవరూ తనను గద్దె దించలేదని, తనంతట తానే దిగి సరికొత్త చరిత్ర రాస్తున్నానని నితీష్ నిరూపించారు. నిజంగా ఇది భారతీయ రాజకీయాల్లోనే మునుపెన్నడూ చూడని ఒక అద్భుతమైన మాస్టర్ స్ట్రోక్.